నందమూరి వారసుడు, నవరసాలు పలికించగల ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటనకు ప్రాణం పెట్టే తారక్ కుటుంబాన్ని కూడా ఎంతో ప్రాణంగా చూసుకుంటారు. ఈ రోజు మే 5వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతుల 13వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆయన అభిమానులు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య పిల్లలతో సరదాగా గడుపుతుంటారు జూనియర్. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతులు పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక ఎన్టీఆర్ ప్రణతి దంపతులకు 2 కుమారులు అభయరామ్, భార్గవరామ్ ఉన్నారు. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతుల పెళ్లి వెనకాల చాలా స్టోరీయే ఉంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5వ తేదీన వివాహ బంధంతో భార్యాభర్తలయ్యారు ప్రణతి ఎన్టీఆర్. ప్రణతి ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె. ఇటు ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె. లక్ష్మీ ప్రణతిది కూడా చాలా ఉన్నతమైన కుటుంబం. ఎన్టీఆర్కు హరికృష్ణ పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఓ ప్రముఖ మీడియా సంస్థల అధినేత తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారట. అయితే అది చంద్రబాబుకు తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బయట ఫ్యామిలీ అల్లుడు అవ్వటం ఇష్టం లేక వెంటనే తాను రంగంలోకి దిగి ఈ పెళ్లి కుదిర్చారన్నది అసలు నిజం. వెంటనే తన మేనకోడలు కుమార్తెతో ప్రణతితో ఆగమేఘాల మీద ఈ పెళ్లి సెట్ చేశారంట చంద్రబాబు. వాస్తవానికి ప్రణతి ఎన్టీఆర్తో పెళ్లి జరిగే టైంకు ఆమెకు మైనార్టీ కూడా తీరలేదని, ఆమె వయసు 17-18 మధ్యలో ఉందన్న టాక్ కూడా వచ్చింది. ఎన్టీఆర్కు కట్నంగా కూడా కోట్లాది రూపాయల ఆస్తులే వచ్చాయని, మామ నాన్నే ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఆర్థికంగా మంచి సపోర్టే ఉందని అప్పట్లో వీరి పెళ్లి సమయంలో ఇలాంటి కామెంట్లు చాలానే వచ్చాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీరపై కూడా చాలానే చర్చ జరిగింది. ఆమె ధరించింది బంగారు వర్ణం గల చీర దాదాపు ₹1,00,00,000 ఉన్నట్లు అప్పట్లో వినికిడి. అంతేకాకుండా ఎన్టీఆర్ పెళ్లి వేడుకల కోసం కూడా 100 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో మీడియాలు కథనాలు వెల్లువెత్తాయి. అయితే ఎన్టీఆర్ భార్య ప్రణతి ధరించిన చీర అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లి రోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సంప్రదాయం ఉట్టుపడేలా ధరించారు లక్ష్మీ ప్రణతి. కాంజీవరం చీరలోని స్వచ్ఛమైన బంగారం వెండితో నేసినట్లు సమాచారం. ఆమె చీరకు తగ్గట్టుగానే బంగారం, వజ్రాల నెక్లెస్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు. వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించారు. జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన తెల్లని కుర్తా ధోతితో మెరిసిపోయారు. అయితే ఒకసారి ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వర్లు షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న సమయంలో తన వివాహ బంధానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి చూపుల సమయంలో లక్ష్మి తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పిన ఎన్టీఆర్ తాను లక్ష్మీ ప్రణతిని చూడగానే ఓకే చెప్పానని తెలిపారు. అయితే లక్ష్మీ ప్రణతి మాత్రం తనకు వెంటనే ఎస్ చెప్పలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతూ నేనంటే ఇష్టమా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా అని అడిగారంట. అయితే దానికి అప్పట్లో అవునని కాదని ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. పెళ్లికి ఎంగేజ్మెంట్కి మధ్య 8 నెలలు గ్యాప్ వచ్చిన సమయంలోనూ ప్రణతి ఎన్టీఆర్ని ఎస్ అని చెప్పలేదంట. ఆ సమయంలో ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమైంది అంటూ ఎన్టీఆర్ తెలిపారు. అంతేకాకుండా ఆడవాళ్ళని అర్థం చేసుకున్న వారు ప్రపంచంలో దేనైనా అర్థం చేసుకుంటారనే విషయం నాకు తర్వాత అర్థమైంది అంటూ ఫన్నీ కామెంట్ చేశారు ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా అమ్ములు అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక కెరీర్ విషయానికి వస్తే అయితే టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం 6 వరుస హిట్లతో స్వింగ్లో ఉన్నాడు. వరుసగా 2 క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో లైన్లో ఉన్నాడు. ముందుగా కొరటాల శివ సినిమా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉన్నాయి.